దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి అనుదినం ఈ యొక్క అనుదిన ధూపవేదిక ద్వారా వాక్యం వింటున్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ మీ క్షేమం కొరకు, మీ పరిస్థితుల కొరకు దేవుని సందులో విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు కూడా మరొకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఒకవేళ మీరు కూడా చెరలో ఉన్నారేమో, ఒకవేళ ఏదైనా బయటికి రాలేని పరిస్థితిలో ఒకవేళ మీ జీవితం, మీ బ్రతుకు, మీ కుటుంబం, మీ పిల్లలు ఒకవేళ అలాగా మీ సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయేమో, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ఈ ప్రజలు కూడా చెరలో ఉన్నారు. వారు బయటికి రావడానికి ఎలాంటి అవకాశం కూడా లేదు. ఖచ్చితంగా దేవుడు ఒక్కడే వాళ్ళని బయటికి తీసుకుని రాగలడు. అందుకోసమే ఆ ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో ఆశతో వారు చూసినప్పుడు దేవుడు వారితో ఇచ్చే మాట, ఇదిగో చెరలో నుండి మిమ్మల్ని రప్పిస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నా మీరు ఏదైనా ఒకవేళ చెరలో బంధించబడి, బాధించబడి, ఒకవేళ మీరు ఊపిరాడనటువంటి, బయటికి రాకుండా మరి మిమ్మల్ని ఆటంకపరిచేటువంటి పరిస్థితులు ఒకవేళ మీ జీవితంలో ఉన్నాయేమో, దేవుని వాక్యంలో ఎంతో అద్భుతంగా దేవుడు చెప్పిన మాట, మిమ్మల్ని నేను రప్పిస్తాను, మిమ్మల్ని నేను నడిపిస్తాను. అంతేకాకుండా మీరు ఎక్కడైతే మీకు చెడ్డ పేరు వచ్చిందో, ఎక్కడైతే మీరు తలదించుకున్నారో, ఎక్కడైతే మీకు అవమానం కలిగిందో, ఏ ప్రజల మధ్యలో, లేకపోతే ఏ మనుషుల మధ్యలో, లేకపోతే ఏ యొక్క స్థలంలో మీరు మీ జీవితాల్లో, బ్రతుకుల్లో ఒకవేళ మీరు నిందించబడి, దూషించబడి, తృణీకరించబడ్డారో అక్కడే నేను మీకు మంచి పేరు నేను ఇస్తాను, మీకు ఖ్యాతిని నేను ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి తిరిగి మరలా మీ జీవితాల్లో ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు, నడిపిస్తాడు. మీరు ఎక్కడైతే తలదించుకున్నారో అక్కడ తిరిగి మరలా మీ తలను ప్రభు ఎత్తుతాడు. ద్వితీయోపదేశకాండంలో రాయబడిన మాటని మనం చూస్తే 28వ అధ్యాయంలో ఆయన మిమ్మల్ని తలగా నియమించును కానీ తోకగా నియమించడు. నిజమే. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూసి దేవుని మాట వింటామో అద్భుతంగా దేవుడు మనల్ని తలగా నియమిస్తాడు. అంటే ఉన్నత స్థితిలో ప్రభు మనల్ని ఉంచుతాడు. దూషించబడి, ద్వేషించబడి, అవమానపరచబడి, ఒకవేళ కృంగిపోయిన పరిస్థితుల్లో మీరుంటే ఇదిగో ఈ ఉదయకాలం ఈ మాటలు మీకోసమే. తిరిగి మరలా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీ పిల్లలని, మీ పరిస్థితులను తిరిగి మరలా సమకూర్చగలడు, నడిపించగలడు. అట్టి దేవుని మాట మీద విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. ఆ గొప్ప కార్యాన్ని మీరు కన్నులారా చూసి దేవుని మహిమపరిచే ఒక దినం మీ జీవితంలో మీరు చూస్తారు. అట్టి కృపా ప్రభు వింటున్న ప్రతి వారికి దయచేయునుగాక. ఆమేన్.